హలో అండి. దిస్ ఈజ్ స్వామి. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి ఫైనాన్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే హోమ్ లోన్స్ గురించి. జనరల్‌గా చూస్తే హోమ్ లోన్స్‌ని బ్యాంకర్స్ డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తారనమాట. లైక్ హోమ్ లోన్ అని, మార్ట్‌గేజ్ లోన్ అని, ల్యాప్ లోన్ అని, ప్రాపర్టీ లోన్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తారు. అసలు ఏ సందర్భంలో బ్యాంకర్స్ డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తారు? అండ్ దాంతో పాటు అసలు ఈ లోన్స్ ఎవరెవరికి ఎలిజిబిలిటీలో ఉంటాయి? ఎవరికి ఎలిజిబిలిటీలో ఉండవు అని చూద్దాం. సో, ఏ బ్యాంక్స్ ఎవరికి ఎలిజిబిలిటీ ఇస్తాయి? ఏ బ్యాంక్స్ ఇవ్వవు? సో, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకొకటి క్లియర్‌గా చెప్తాను. మన ఇండియాలో బ్యాంక్స్ ఉంటాయి అండ్ ఎన్‌బీఎఫ్‌సీస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఈ వీడియో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరైనా ఈ వీడియో చూడకపోతే మీకు కార్డ్స్‌లో పెడతానన్నమాట. పైన కార్డ్స్‌లో మీరు చూడొచ్చు. సో, ఈ వీడియో మన ఇండియాలో బ్యాంక్స్ ఉంటాయి, ఎన్‌బీఎఫ్‌సీలు ఉంటాయి. సో, ఏ బ్యాంక్స్ ఎవరికి ఎలిజిబిలిటీ ఇస్తాయి? ఎలాంటి ఎన్‌బీఎఫ్‌సీలు ఎవరికి ఎలిజిబిలిటీ ఇస్తారని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం క్లియర్‌గా. మేబీ ఈ వీడియో లెంత్ అయితే 2 పార్ట్స్ కింద రిలీజ్ చేస్తాను. మేబీ చూడొచ్చు మేబీ. ఓకే. లెట్స్ స్టార్ట్ టుడే వీడియో. జనరల్‌గా చూస్తే బ్యాంక్స్ హోమ్ లోన్స్‌ని డిఫరెంట్ నేమ్స్‌తో చెప్తుంటాయన్నమాట. ఫర్ సపోజ్ హోమ్ లోన్ అని, మార్ట్‌గేజ్ లోన్ అని ఇలా పిలుస్తుంటాయి. సో, వీటి మధ్య తేడా ఏంటంటే, ఇవన్నీ కూడా ప్రాపర్టీ మీద ఇచ్చే లోన్‌లే. లైక్ హోమ్ లోన్ అయినా, మార్ట్‌గేజ్ లోన్ అయినా, కొలెటరల్ లోన్ అయినా, ల్యాప్ లోన్ అయినా ఇవన్నీ ప్రాపర్టీ లోన్స్. అంటే ఏదైనా ఒక ఆస్తి అంటే మనకి ఇల్లు గాని, పొలం గాని ఏం ఇలాంటి ఒక అసెట్ పెట్టుకుని అంటే లైక్ అసెట్ అంటే మనకి కార్స్ ఇవి తీసుకుంటారేమో ఇవి కాదు. ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్ అండ్ నాన్ కమర్షియల్ కన్‌స్ట్రక్షన్, ఇండివిడ్యువల్ కన్‌స్ట్రక్షన్స్, కంపెనీ కన్‌స్ట్రక్షన్స్ ఇట్లా అన్నిట్లికి ఇచ్చే గ్రూప్ ఆఫ్ లోన్‌నే మనం హోమ్ లోన్ అని పిలుస్తాం జనరల్‌గా. బ్యాంకర్స్ వీటిని విడివిడిగా పిలుస్తారు. అంటే డిఫరెంట్ నేమ్స్‌తో అంటే ఏ ప్రొడక్ట్‌కి సంబంధించిన వాటి నేమ్స్‌తో పిలుస్తారనమాట. సో, జనరల్‌గా ఫస్ట్ లోన్ చూసుకుంటే హోమ్ లోన్. దీని పేరులోనే ఉంది హోమ్ లోన్. అంటే ఇంటికి ఇచ్చే లోన్ అనమాట. సో, ఇక్కడే చిన్న డిఫరెన్షియేషన్ ఉంది. ఏంటంటే బ్యాంక్స్ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి ఇచ్చే లోన్‌నే హోమ్ లోన్ అంటాం మనం. అంటే ఏదైనా ఒక ఇల్లు, ఒక స్థలం ఉంది ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలంలో మనం ఇల్లు కట్టాలనుకుంటే బ్యాంక్స్ ఇచ్చే లోన్‌ని మనం హోమ్ లోన్ అని పిలుస్తామనమాట. అండ్ ఏదైనా ఒక ఇల్లు ఉంది కట్టేసిన ఇల్లు. ఆల్రెడీ వేరే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. ఈ ఇల్లుని వాళ్ళు అమ్మేస్తున్నారు. మనం కొనుక్కుంటాం. ఈ లోన్‌ని కూడా మనం హోమ్ లోన్ అనే పిలవచ్చు. సో, మిగతా ఏ సందర్భంలోనూ ఈ లోన్‌ని బ్యాంకర్స్ హోమ్ లోన్ అని పిలవరు. మీరు కూడా ఇది క్లియర్‌గా తెలుసుకోండి. హోమ్ లోన్ అని కాల్ చేయరు. వాళ్ళు ఏం చెప్తారంటే వాటిని ల్యాప్ లోన్ అనో, ప్రాపర్టీ లోన్ అనో, కొలెటరల్ లోన్ అనో, లేతే మార్ట్‌గేజ్ లోన్ అనో పిలుస్తారనమాట. ఓకేనా? సో, వీటన్నిటికి డిఫరెన్షియేషన్ ఏముండదు. ఇవన్నీ ఎలా పిలిచినా సరే ఇది ఒకటే లోన్. మార్ట్‌గేజ్ లోన్, ప్రాపర్టీ లోన్, కొలెటరల్ లోన్ అండ్ ల్యాప్ లోన్. అంటే తేడా వీటి పేరుకి ఉండే అర్థం ఏంటో ఒకసారి క్లియర్‌గా తెలుసుకుందాం. ప్రాపర్టీ లోన్ అంటే ఆస్తి మీద అప్పు. క్లియర్‌గా ఉంది. ప్రాపర్టీ అంటే ఆస్తి. అంటే ఏదన్నా హౌస్ అవ్వుండొచ్చు. ఎలాంటి ప్రాపర్టీ అయినా ప్రాపర్టీ ఈస్ ఎ అసెట్. సో, ప్రాపర్టీ లోన్ అంటే అసెట్ మీద లోన్ అని అర్థం. అలాగే మార్ట్‌గేజ్ అంటే ఏదైనా ఒక ఆస్తిని మార్ట్‌గేజ్ చేయించడం. లైక్ తనఖా చేయించడం. సో, తనఖా చేయించే లోన్ కాబట్టి మార్ట్‌గేజ్ లోన్ అని పిలుస్తారు. అంతే. ప్రాపర్టీ లోన్ అన్నా, మార్ట్‌గేజ్ లోన్ అన్నా ఒకటే. అండ్ కొలెటరల్ అన్నా తాకట్టు. కొలెటరల్ అంటే తాకట్టు. మార్ట్‌గేజ్ అంటే తనఖా. కొలెటరల్ అంటే తాకట్టు. డిఫరెంట్ నేమ్ అన్నమాట. పేరు అదే మీనింగ్. వర్డ్ వేరు అంతే. ఏదైనా ఒకటే లోన్. కానీ ల్యాప్ అంటే ఫుల్ ఫార్మ్ ఏంటంటే లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ. అర్థమైందా? దాన్నే మనం ప్రాపర్టీ లోన్ షార్ట్‌కట్‌లో పిలుస్తాం. జనరల్‌గా షార్ట్‌కట్‌లో ల్యాప్ లోన్ అని పిలుస్తారు. సో, ఇది కూడా ప్రాపర్టీ లోన్. అంటే ఈ 4 కలిపిన ఒకటే ప్రొడక్ట్. అది ల్యాప్ లోనా, మార్ట్‌గేజ్ లోనా, ప్రాపర్టీ లోన్ ఏదైనా ఒకటే ప్రొడక్ట్. సో, హెచ్ఎల్ అనేది వేరే ప్రొడక్ట్ బ్యాంక్ దృష్టిలో. ల్యాప్ అనేది వేరే ప్రొడక్ట్. అంటే ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి ఇచ్చే లోన్‌ని హోమ్ లోన్ అని పిలుస్తారు. అండ్ ఇల్లు కట్టేసిన తర్వాత ఇంటి మీద మనకి లోన్ ఇవ్వాలంటే దాన్ని మార్ట్‌గేజ్ లోన్ ఆర్ ప్రాపర్టీ లోన్, కొలెటరల్ లోన్, ల్యాప్ లోన్ అని పిలుస్తారన్నమాట. సో, ఇల్లే కాదు ఇక్కడ కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే కమర్షియల్ ప్రాపర్టీస్ అయినా, ల్యాండ్ అయినా ఎలాంటి సిట్యుయేషన్‌లో లోన్ ఇచ్చినా సరే దాన్ని మనం ప్రాపర్టీ లోన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇల్లు కట్టేసిన తర్వాతో, కన్‌స్ట్రక్షన్ చేసిన తర్వాతో ఖాళీ ల్యాండ్‌కో ఇలాంటి వాటికి లోన్ ఇచ్చినప్పుడు. ఓకే. వీటిని మనం
ప్రాపర్టీ లోన్స్ అని పిలుస్తాం. మీరు కూడా నెక్స్ట్ టైం మీ డిఫరెన్షియేషన్‌లో మీరు ప్రాపర్టీ లోన్ తీసుకుంటున్నారా? హోమ్ లోన్ తీసుకుంటున్నారా? అని తేడా తెలుసుకోండి. ఓకే. సో, ఇదంతా ఎందుకు బాస్ ఈ 2 ఏదైనా ఒకటే ప్రాసెస్ అని అంటారనుకుంటే అంటే 2 ఒకటే ప్రాసెస్. 2 హోమ్‌ని తనఖా చేసుకుంటాయి. అంటే ప్రాపర్టీని తనఖా చేసుకుంటాయి. కానీ డిఫరెన్షియేషన్ ఏంటంటే హోమ్ లోన్‌కి మీకు తక్కువ అంటే కొంచెం ప్రాపర్టీ లోన్‌తో పోలిస్తే మీకు కొంచెం తక్కువ వడ్డీకొస్తాయన్నమాట. ఎందుకంటే ప్రాపర్టీ ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ చేసేసింది కాబట్టి మీరేదో ఆ డబ్బుతో ఏదో ఒక బిజినెస్ చేస్తారు కాబట్టి ఇది రిస్క్ ఫ్యాక్టర్ థింగ్. ఆ డబ్బు ఎలా ఖర్చు పెడతారని బ్యాంక్ మిమ్మల్ని అడగడానికి లేదు. ఆ డబ్బు మీరు ఏమన్నా చేయొచ్చు. లైక్ అప్పులు తీర్చుకోవచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మీకు కొంచెం రిస్క్ బ్యాంక్‌కి ఎక్కువ ఉంటది కాబట్టి ఆ టైంలో మీకు హోమ్ లోన్‌తో పోలిస్తే కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు. లైక్ కొద్దిగా డిఫరెన్స్ ఇస్తుంది బ్యాంక్ టు బ్యాంక్. అదే మీరు హోమ్ లోన్‌కొస్తే ఇల్లు మీరు కట్టుకుంటారు కాబట్టి, సో, ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడతారో బ్యాంక్ ఒక ఐడియా ఉంటది కాబట్టి మీకు ఒక తక్కువ వడ్డీకి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అకార్డింగ్ టు ప్రాపర్టీ లోన్. అందుకనే మీరు ఈ డిఫరెన్షియేషన్స్ అనేవి వచ్చాయి. అంటే హోమ్ లోన్ అని, ప్రాపర్టీ లోన్ అని. ఈ విషయం క్లియర్‌గా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో, అందుకనే ఈ టాపిక్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో అనేది లెంత్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకనే ఈ టాపిక్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాపర్టీ లోన్ ఎలా ఎలిజిబిలిటీ తీసుకుంటారో అనే విషయాన్ని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. థాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మీరు మా యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా చాలా వస్తాయన్నమాట. ఎలాంటి మంచి కంటెంట్ కోసం మా యూట్యూబ్ ఛానెల్ మహాలక్ష్మి ఫైనాన్స్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.